పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. జీతం పెంచమంటే పెంచడు కానీ పనులన్నీ నా చేత అంటాడు. మట్టి కొట్టుకుపోతాడా, ఎప్పటికప్పుడు దొరకపోతాడా, వాడు పని నేను చెప్పకపోతానా? రేయ్ తెప్పడా, అయ్యగారు ఆ గుడికి రారా. అయ్యా, నిన్ను పిలిచింది నాకు గొడుగు ఏమని, నేను పట్టుకోమని కాదు. అలాగనయ్యా. పదండి అయ్యా. రేయ్ ఊళ్ళో జనం మన కోసం ఏమనుకుంటున్నారా? మన గురించి ఏమనుకుంటారండి? మీరు ఏం చేశారండి ఊళ్ళోనే? అలా అప్పారావు గారు ఇలా వచ్చారేంటి? ఎక్కడండి? ఏంటండి పేషెంట్ గారా అలా తనేసారా? పిచ్చ పిచ్చగా మాట్లాడడం తోలు లాగేస్తాను ఎద్దవక్కానా. నన్ను చంపేయడం పక్కన పడిన అయ్యారు. అవి వెంకట్రావు గారు నేను కత్తిపడి తిరుగుతున్నాడు మేము చంపేయడమనే. చెప్పండి మరి అసలు ఏమైందండి? అటు చూడు. అబ్బా అలా కుట్టారండి. రే చూడమంటే ప్రతి ఒక్కరు ఆకాశం ఇంకే చూతారు, పైన ఏముందండి రా? నీల రంగు ఆకాశం, తెల్ల రంగు మేఘాలు. మరి ఎట్టి చూడమంటాం మీరే చెప్పండి అయ్యా. రేయ్ అటు చూడు, అక్కడ కనిపిస్తున్నానా నేను? అవునండి, కొబ్బరి బొండ గరకడ తాగేస్తున్నట్టు కనపడుతున్నారండి. మీరు కనపడుతున్నారు గారండి, ఆ వెంకట్రావు గారు కనపడతలేదండి. నీకు బాగా తొందర ఎక్కువరా. ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు, పరిగెట్టుకుంటూ వస్తున్నాడు, కూడా అర్థం అవ్వకుండా వస్తున్నాడు రా. అదిగో అదిగో కనపడ్డా, ఆడే మన వెంకట్రావు. అవునండి కనపడుతున్నాడు. ప్రెసిడెంట్ గారు ఏంటి వెంకట్రావు ఇలా వచ్చి ఏంటి విషయం? మా పంపకాలు చేయాలి సార్. సరేరా, పంపకాలే కదా చేసేద్దాం. నువ్వు చేసే పనులకి ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఇప్పుడు అనుకున్నాను రా. పంపకాలే కదా చేసేద్దాం పదా. అక్కర్లేదండి, ఇక్కడే పని చేయండి, మా ఆవిడ కూడా లైన్లో ఉంది. సరే అయితే ఎరా మొదలు పెట్టేయమంటావా? మొదలు పెట్టండి. సరేరా, నీకున్నాయి 9 ఎకరాలు. 3 ఎకరాలు నీకు, 3 ఎకరాలు నీ భార్యకి, 3 ఎకరాలు దానికి. ఉండా, నీకేమీ తెలీదు, నేను పంచుతున్నాను కదా. ఎరా నీకున్నాయి 6 గేదెలు, 2 నీకు, 2 నీ భార్యకి, 2 దానికి. ప్రెసిడెంట్ గారు 9 ఎకరాల్లో 3 ఎకరాలు నాకన్నారు. 3 ఎకరాలు మా ఆయనకు అన్నారు. మిగతా 3 ఎకరాలు ఎవరికి అండి? ఏంటమ్మా చెల్లెమ్మా, నీకు తెలీదా? నీ సావితికమ్మా. సవితిక ఏరా, నీకు నేను సరిపోనరా? నీకు ఇంకొకటి కావాల్సి వచ్చిందరా? నువ్వు అలాగ అర్థం చేసుకోక బాబు, ఆయన ఏదో తెలియకు ఆగుతున్నాడే బాబు. చీనోరు ముయి, మన పిల్లలికి ఆస్తులు పంచారా అంటే నీ ఉంపుడు గతికి పంచతావా? నేను ఇంకా నీతో కాపురం చేయను. వస్తే అది కదా బాబు, అది కదా, అది కదా బాబు. యారా ప్రెసిడెంట్, నా ఆస్తి ఎడదీయమన్నాను కానీ నా కాపురాన్ని ఎడదీయమన్నాను రా నిన్ను. అది కాదురా, మీ ఆవిడకి తెలిసి అనుకున్నాను రా. అలా కదురా ప్రెసిడెంట్, నీ పని చెప్తాను రా. యారా ప్రెసిడెంట్, నా ఆస్తి పంచమన్నాను కానీ నా కాపురాన్ని ఎడదీయమన్నాను రా. రే ఈ రోజు నీ ఎంతో చూసేస్తాను రా. రేవు రేవు రేయ్ ఉండరా, నీకు చెప్పింది ఏంట్రా కొంచెం ఆగా. నిన్ను చంపేస్తాను రా, తర్వాత చెప్పుది కానీ. అయ్యో బాబోయ్, ఇది అంత ఎప్పుడు జరిగిందండి? సంక్రాంతి పండక్కే మీ అత్తరింటికి వెళ్ళావు కదరా, అప్పుడు జరిగింది ఇది అంతానే. ఇది ముందే చెప్పలేదయ్యా? అప్పుడు నువ్వు అడగలేదు, నేను చెప్పలేదు. ఎంత పని చేశారయ్యా, ఈ విషయం తెలియక ఆ వెంకట్రావు గారికి మీరు ఎక్కడెక్కడ ఉంటారో మొత్తం చెప్పేశానయ్యా. ఆడు ఏ సమయంలో దిగిపోవచ్చయ్యా.
అదిగో వచ్చేసాడయ్యా. చంపేసావు కదరా. నన్నేం చేయమంటారండి? ఆడేదో ప్రాబ్లం అని మిమ్మల్ని అడగని అనుకున్నాను, కానీ ఆడు ప్రాబ్లం మీరేం నాకేం తెలుసండి. రేయ్ ఆడు వచ్చేస్తున్నాడు రా, ఏదో ఒకటి చేసిన కాపాడరా. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. నాకేంటి నాకేంటి? రేయ్ నీకేం కావాలి చెప్పరా. నా జీతం పెంచాలి, చెప్పండి మరి. ఎరా టైం చూసి ఆడుకుంటున్నావు కదరా. త్వరగా చెప్పండి, ఓ పక్కన వాడు వచ్చేస్తున్నాడు. రేయ్ త్వరగా నన్ను ఎదురు చేసి కాపాడరా, నీకేం కలితే చేస్తానరా. మీరు ఇక్కడ ఆగండి, నేను చెప్తాను. ఈ సంచులండి ఎందుకురా? మీకు ఎందుకండి, మీరు ఆగండి చెప్తాను. ఒరే తిప్పడో, మీ ప్రెసిడెంట్ ఏడి? ఇప్పుడు దాకా ఎక్కడ ఉండాలండి, మరి ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఆడు ఎక్కడికి వెళ్ళి వచ్చినా సరే ఆడు వచ్చేదాకా ఎక్కడే కూర్చుంటాను. మరి ఎక్కడికో పోయి ఉంటాడండి. వాడు ఎక్కడికి పోయినా సరే వాడిని వదలరా. ఈ కత్తి మాత్రం వాడు గుద్ది. మీరు వెళ్ళండి, వాడు వచ్చాక నేనే చెప్తాను. వెళ్ళిపోరాడు. మీరు అలా తప్పించాను. నిజమేరా. ఇప్పుడు చెప్పండి, నా జీతం ఎంత పెంచారో. జీతమా వచ్చే సంవత్సరం చూద్దాంలే. మీరు మాట చెప్తున్నారు. మాట చెప్తున్నానా? అయితే ఇప్పుడు ఏం చేస్తాం ఏంట్రా? ఏం చేస్తానంటారండి? వెంకట్రావు, మా ప్రెసిడెంట్ గారు ఏదో మాట్లాడాలంటారా? ఇలా గిరిగించబెడరా. నేను మళ్ళీ తిరిగి చెప్పు, నీ పని చెప్తాను రా. ఎలాండి, నేను ఎక్కడ ఉంటాను, మీరు ఉంటారులే, చూసుకోండి. ఒరే ప్రెసిడెంట్ ఆగరా ఆగరా, ఇలా అయిపోయాను చేతిలోనే. ఆగరా ప్రెసిడెంట్. ఈ వెంకటరావు గారికి చాలా బలం ఉంది బాబు. తెగ పరిగెట్టించేశాడు. ఏంటి రత్తానికి తెగ వచ్చేసానా? అయ్యి బాబోయ్, ఒళ్ళంతా ఊనమైపోయింది. అమ్మా ఈ రత్తాల చేతికైతే ఒళ్ళు పట్టించుకుని వెళ్దాం బాబు. రత్తాలు రత్తాలు, అమ్మా ఒళ్ళంతా పోతుంది. ఎప్పుడే రత్తాలు లీజ్ కొంచెం ఉల్లి పట్టవే. రత్తాలు ఏమన్నా మాట్లాడవే? నన్ను పట్టమంటావా? ఇటు తిరుగో. నా ఫీజు అంతగా పోగొదలేండి. నేను ఏదన్నా జడ్జినేట్రా నీ ఫేస్ చూసి మార్కులు ఇవ్వడానికి? తిరుగుతావా తోలు తీసేనా రాయ్. అమ్మా అమ్మా అయ్యి బాబోయ్,